మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సమపాళలో చేస్తూ ముందుకు సాగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో సూర్య భగవానుడి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందని మంత్రి టీజీ భరత్ చెప్పారు. అనంతపురంలోని ఆర్యవైశ్య వసతి గృహ ప్లాటినం జూబ్లీ హిల్స్ వేడుకల్లో టీజీ భరత్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రిలయన్స్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం ప్రాంతంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు రేపు శంకుస్థాపన జరగనుంది. మంత్రి లోకేష్, పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సమీక్షించారు. P4 పై వైసీపీ సైకో మూకల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీజీపీ నేతలు అశోక్ బాబు, నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. పేదల సాధికారతే లక్ష్యంగా P4 విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో కార్పొరేషన్లలో ఒకసారి కూడా సమావేశాలు నిర్వహించలేదని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మండిపడ్డారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరిపి పథకాలు చేరవేస్తామన్నారు. ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. 11న జరిగే రాములోరి కళ్యాణానికి సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చర్చించారు.